మేము తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా పనిచేసినప్పటి నుంచి ఉద్యోగ సమస్య అనేది ఒక జటిలమైనటువంటిది. అసలు తెలంగాణని తెచ్చుకోవడం వెనుక ప్రధాన కారణం 80% మంది యువత పాల్గొన్నది కూడా ఉద్యోగాల కోసమే. అటువంటి ఉద్యోగాలకు వాళ్ళు ఏ రకమైనటువంటి ఆ నిరుద్యోగులకు కానీ ఆ ఉద్యోగాల విషయంలో కానీ ఒక చిత్తశుద్ధి చూపించినటువంటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ 10 ఏళ్లు పరిపాలన కొనసాగించి కూడా నిరుద్యోగులను ఎత్తిన ఎప్పుడు నిప్పులే కురిపించింది తప్ప ఏనాడు కూడా వాళ్ళని కనీసం ప్రశాంతంగా చదువుకొనిచ్చిన పాపాన పోలే. అటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హరీష్ రావు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక ఉద్యమ బిడ్డలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇందాక మా మిత్రులు శివసేన రెడ్డి గారు చెప్పినట్టుగా బీజేపీకి సంబంధించి వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేశారు ఉద్యోగాలకు సంబంధించి. కానీ అలా అదే బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు, ఇలా బీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసము ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి నిందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే, నిరుద్యోగులకు సంబంధించి పోరాటం చేసినటువంటి వాళ్ళమే. మేము కూడా టీఎస్పీఎస్సీకి అప్పుడున్నటువంటి ఏపీపీఎస్సీలో ఉద్యోగాల కోసం కొట్లాడినటువంటి వాళ్ళమే. ఆ పెయిన్ ఎట్లుంటుందో మాకు తెలుసు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా యువత పక్షాన నిలబడ్డారు, రైతుల పక్షాన నిలబడ్డారు, మహిళల పక్షాన నిలబడ్డారు. ఇవాళ ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎక్కడ కూడా మాట మార్చలేదు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇలా ఒక గొప్ప విజన్ తో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ ప్రభుత్వం వచ్చి కనీసం 10 నెలలు పూర్తి కాలేదు. ఇవాళ పూర్తి స్థాయిలో కనీసం 10 నెలలు పూర్తి కాలేదు. మధ్యలో 4 నెలలు మనకు ఎన్నికల కోసమే పోయింది. ఇటువంటి సమయంలో కొంత సంయమనాన్ని పాటించండి. ఉన్న వాటికైతే మీరు ప్రిపేర్ అయ్యి రాయండి, మిగతావి జాబ్ క్యాలెండర్ రూపంలో తీసుకొస్తామనేటువంటి విధంగా ఒక మాట బయటకు వచ్చిన మాట వాస్తవం. అయినప్పటికీ మీ యొక్క వాదనలను కానీ మిమ్మల్ని కానీ మేము కన్సిడర్ చెయ్యము అని కానీ ఎక్కడైనా ప్రభుత్వం మీకు చెప్పిందా? నిరుద్యోగ మిత్రులారా ఆలోచించండి. గత ప్రభుత్వం కనీసం మిమ్మల్ని గేట్ల దాకా కూడా రానియలేదు. కానీ మేము మీ దగ్గరికి వచ్చినాం. నిన్న ఇప్పుడు వెంకట్ అయితేనేమి, మనోత్రయాన్ని అయితేనేమి, రియాజ్ అన్న అయితేనేమి, నేను దయాకర్ మేమంతా కలిసి వచ్చినాము. ఇవాళ శివసేన రెడ్డి కూడా మేమందరం కలిసి ఇలా ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విషయాలు ఏంటి అనేది ఒకసారి అవగాహన తెచ్చుకునేటువంటి క్రమంలో మమ్మల్ని ఒక దూతల్లాగా మీ దగ్గరికి పంపినప్పుడు మీరు గౌరవప్రదంగా దీన్ని ఆలోచించాలి. కానీ దయచేసి విద్యార్థి మిత్రులారా, నేను ఒక పోరాట ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది పొలిటికలైజ్ చేసి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎజెండాగా మార్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కూడా మేము ఉద్యమకారులుగా ఉన్నప్పుడు కూడా అదే హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు, అదే కేసీఆర్ తల నరుక్కుంటానడు. ఆయన కత్తి దొరకలే, ఈయనకు అగ్గిపెట్టె దొరకలే. కానీ మిగతా వాళ్ళ బిడ్డలంతా చచ్చిపోతే అన్నమో రామచంద్ర అన్నట్టు మేమంతా ఏడ్చినాం. ఆ పెయిన్ మాకున్నది. ఎందుకంటే మేము దెబ్బలు తిన్నోళ్ళం, ఉద్యమం చేసిన వాళ్ళం. ఇలా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకంగానే పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మమ్మల్ని అర్థం చేసుకున్నది, మనల్ని అందరిని అర్థం చేసుకున్నది, తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని అడుగుజాడల్లో ఇలా రేవంత్ అన్న నడుస్తున్నాడు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నెరవేర్చాలి అనేటువంటి దిశగా ముందుకు నడుస్తా ఉన్నాడు. ఇటువంటి విషయాల్లో ఈ సందర్భంలో రాష్ట్రాన్నంతా కూడా రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ఇలా ఆర్థిక పరిస్థితి కావచ్చు, ప్రతి ఒక్క రంగాన్ని చిన్నభిన్నం చేసిపోయింది కేసీఆర్. మరి ఆ రంగాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అండగా నిలబడాలా వద్దా? అది మనం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ బిడ్డలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతగానే మేము పార్టీలో పనిచేసినాం. మీరందరూ కూడా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి మీరు ప్రభుత్వానికి తోడు నీడై నడిచిండ్రు. కాబట్టి మీ అందరి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రివర్గం అందరికి కూడా మీ పట్ల ఒక కన్సర్న్ ఉన్నది కాబట్టి ఇలా మేము వచ్చినాం. వల్మూరి వెంకట్ ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఇవాళ వచ్చిందంటే ఉత్తగా రాడు కదా, ఒక ప్రభుత్వ ప్రతినిధి వచ్చిండు కదా. ఇలా శివసేనారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గొప్ప ఒక యువ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మేమందరం పార్టీ జనరల్ సెక్రటరీలుగా, స్పోక్స్ పర్సన్స్ గా ఉన్న వాళ్ళందరం వచ్చినామంటే అధికారికంగా పార్టీ నుంచి వచ్చినాం కదా. మరి ఆనాడు అధికార పార్టీ మిమ్మల్ని కనీసం బయటికి రానిచ్చిందా? కనీసం ఒక వాయిస్ రేజ్ చేయనిచ్చిందా? మీతో పాటు మమ్మల్ని కూడా కుల్లబొడిచింది కదా. నిన్నగాక మొన్న ప్రవీణ్ లెక్క చనిపోతే ఎన్ని మాటలు మాట్లాడినరు. ఇలా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 10 నెలలు పట్టుమని 10 నెలలు కూడా పూర్తి కానీ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మీరు పావులు కావద్దని, దయచేసి పావులు కావద్దని ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా, ఒక మీ అక్కగా మీకు అందరికీ కూడా చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో
జెన్యూన్ గా మీరు చదువుకోవడానికి సమయం కావాలని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాటన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, వారితో చర్చిద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, అందరం కూర్చొని మాట్లాడదాం. ఈ సమస్యకి మీరన్నదా మేమన్నదా, ఇక్కడ న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా, మంచి చెడు లేంది, రేపు రాబోయే తరాలకి వేయబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురైతాయా, వీటన్నిటిని ఆలోచన చేసి సమాలోచన చేసి చర్చలు చేసుకొని ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుందాం. కానీ ఎక్కడ కూడా అనుచిత కార్యక్రమాలకి పాల్పడవద్దు. ఇవాళ తమ్ముడు మోతీలాల్ కి కూడా మేము నిన్న చాలా రిక్వెస్ట్ చేసినాం, చేతులు పట్టుకొని బతిలాడినాం తమ్ముని. కానీ అక్క మేము విరమించాలంటే మా డిమాండ్ నెరవేరుతనే అన్నాడు. అట్లాగా తమ్మి నువ్వు రా, వస్తే మనం అన్న దగ్గర మాట్లాడదామని కూడా మేము చెప్పినాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం, దయచేసి దీన్ని పొలిటికలైజ్ చేసి రాజకీయ కుట్రల దిక్కు తీపోయేటట్టుగా మీరు పావులుగా మారకండి. ఏళ్ల నుంచి కష్టపడి చదువుకుంటున్నారు మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అండగా ఉన్నారు, ఈ విషయం మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ మీకు తోడు నీడ అయి ఉన్నది, ఇవాళ ప్రభుత్వం మీకు తోడు నీడ అయి ఉన్నది, ఈ విషయాన్ని మర్చిపోకండి. మీకు ప్రతినిధులుగా మేమున్నాము, వాళ్ళకు ప్రతినిధులుగా మేమే ఉన్నాము. ఇది మా అదృష్టము. మేము ఖచ్చితంగా మీకున్న మీ సాధక బాధకాలు వారి దృష్టికి తీసుకెళ్తాము. వారు సానుకూలంగా స్పందిస్తారు, మన సమస్యలు అర్థం చేసుకుంటారు, అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి సరైన నిర్ణయాలు వారు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు గాని వాళ్ళు మిమ్మల్ని ప్రొవోకేట్ చేస్తే అటువంటి కార్యక్రమాలకు గాని పాల్పడొద్దు. నిన్న కూడా అవాకులు చెవాకులు పేలుతూ మేమేదో గుండాలను తీసుకొచ్చి మేము మిమ్మల్ని కొట్టించినామనేటువంటి విధంగా ఒకరిద్దరు విద్యార్థి నిరుద్యోగ మిత్రులని చెప్పి మాట్లాడినరు. మరి అందులో ఎంత జెన్యూనిటీ ఉందో ఇక్కడ కొంతమంది కూడా మాకు విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు, నిరుద్యోగ వాళ్ళ పక్షాన నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు ఇది ప్రతిపక్షాలు వనుతున్న కుట్రలో భాగం కాకండి దయచేసి.